చూడండి బిర్యానీ ఎంత సింపుల్ గా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా. మనం బిర్యానీ ఎన్ని రకాలు చేసినా గానీ ఇంకా ఏదో కొత్త రకంగా తినాలనిపిస్తది. ఎన్నిసార్లు బిర్యానీ తిన్నా బిర్యానీకి ఉన్న టేస్టే వేరు కదా. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్. ఈ రోజు అయితే మన ఛానల్లో చాలా సింపుల్ గా ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో వేసే మసాలా దినుసులు గానీ ఇంకా ఎలాంటి అయినా సరే మీకైతే సింపుల్ గా తెలిసిపోతాయి. ఇంకా ఎవరికి తెలియనటువంటి మసాలా దినుసులు అయితే లేవు. చాలా సింపుల్ గా టమాటాలు, ఉల్లిగడ్డలే, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఏమి యూజ్ చేయలేదు. అసలు కేవలం టమాటాలు యూజ్ చేసి మాత్రమే బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. వీడియో పూర్తి వరకు అయితే చూడండి, చాలా బాగా వస్తుంది. తింటే కూడా టేస్ట్ సేమ్ బిర్యానీ లాగానే ఉంటది. మీరు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. బిర్యానీలో పెరుగు మాత్రం కంపల్సరీ వాడాలి. ఎంత సింపుల్ గా చేసినా ఏది చేసినా పెరుగు అయితే వాడాలి. పెరుగు వేస్తేనే ఆ స్ట్రక్చర్ గానీ ఆ ఫ్లేవర్ గానీ బాగా వస్తుంది. చూడండి చాలా మట్టుకు అయితే బిర్యానీలా బిర్యానీ మసాలానే వాడతారని అంటారు. అలాగే ఏం లేదు, మామూలుగా చికెన్ మసాలా గానీ గరం మసాలా గానీ ఏదైనా వాడొచ్చు. అందుబాటులో మన ఇంట్లో ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు. ప్రత్యేకించి బిర్యానీ మసాలా కావాలనే అయితే రూల్ లేదు. మంచిగా ఇలా ఉడికించుకున్న గుడ్లు వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా గ్రేవీలో ఉడకబెట్టినాం అనుకో మంచి టేస్ట్ వస్తుంది. దమ్ అవుతుంది కూడా, అప్పుడు ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది. చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చింది, మంచి స్ట్రక్చర్ కూడా వచ్చింది కదా మసాలాది. అలాగే బిర్యానీ కూడా అదే మసాలా వస్తుంది అనమాట. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, కలర్ఫుల్ కూడా వస్తుంది. మనం ఎక్కువ మట్టుకైతే ఎలాంటి కలర్ వాడకున్నా సరే మంచిగా ఇలా మసాలా అనేది 2 పొరలుగా వేసుకున్నాం అనుకో బిర్యానీ మొత్తం కూడా మంచిగా అంటుతుంది అనమాట. అన్నం మంచి ఫ్లేవర్ వస్తుంది. బాస్మతి బియ్యం మాత్రం మంచిగా ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్నాక మంచిగా ఎసరేసేసి పెద్ద పలుకు మీద ఉన్నప్పుడు మాత్రమే తీసి దమ్ వేసేసేయాలి. ఒక 5 నిమిషాలు దమ్ వేసినాం అనుకో పర్ఫెక్ట్ వచ్చేస్తుంది బిర్యానీ అనేది. బియ్యం ఉడికించిన నీళ్లు ఉంటాయి కదా, అది ఒక గంట 2 గంటలు పోసుకున్నాం అనుకో మంచి కింద అడగంటకుంటూ ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది బిర్యానీ. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాం మీకైతే బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అనేది. ఇలా సింపుల్ గా కూడా బిర్యానీలు చేసుకోవచ్చు. మీకు ఇంకా పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కావాలంటే కూడా మన డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇంకా 4-5 వీడియోలు అయితే ఉన్నాయి, అవి మీరు చూసేయచ్చు. ఇది మాత్రం జస్ట్ సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నా ఎగ్ బిర్యానీ. అలాగే మన వీడియో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి చేసినా కదా, ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది. ఒకసారి మీరైతే పక్క ట్రై చేయండి, మీ అందరికైతే నచ్చుతుంది. మరి బిర్యానీ ఇంత సింపుల్ గా చేయొచ్చు అని మీరు కూడా పరిచయం అయిపోతారు. గుడ్డు కూడా చాలా పర్ఫెక్ట్ గా దమ్ అయింది. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ వచ్చిందో. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. వెళ్తూ వెళ్తూ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి.